బిగిన్. స్టార్ట్కి బిగిన్కి ఉండేటువంటి తేడాలు మనం నేర్చుకుంటాం. స్టార్ట్ అండ్ బిగిన్ ఏంటి రెండిటికి తేడా? రెండు మనం ఒకలాగే వాడేస్తూ ఉంటాం. స్టార్ట్ అంటాం, బిగినింగ్ అంటాం. జనరల్గా స్టార్ట్కి బిగినింగ్కి అంత పెద్ద తేడాలు ఏమి లేవు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, హీ స్టార్టెడ్ రన్నింగ్, హీ స్టార్టెడ్ రన్నింగ్. హీ బిగాన్ రన్నింగ్, హీ బిగాన్ రన్నింగ్. రెండిటికి తేడాలు లేవు. ఇక్కడ మనకి రెండు రకాలు ఒకే రకమైనటువంటి మీనింగ్స్ మనకు వస్తాయి. ఇంటర్చేంజబుల్గా వాడచ్చు. ఈ ప్లేస్లో అది పెట్టచ్చు, ఆ ప్లేస్లో మనం ఇది పెట్టచ్చు. తేడాలు లేవు. కానీ కొన్ని విషయాల్లో మాత్రం మనకి తేడాలు కనబడుతూ ఉంటాయి. ఏంటి ఆ తేడాలంటే మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే స్టార్ట్ అనే దానికి 3 వెర్బ్ ఫామ్స్ ఉంటాయి కదండి. స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్. దీనికి వచ్చేసి బిగిన్, బిగాన్, బిగన్. ఇది ఇక్కడ దీనికేమో ఈడీలు వచ్చినాయి, దీనికేమో ఈడీలు రాలా. దీన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ వెర్బ్ అని చెప్పి అంటాం. ఈడీలు వస్తే దాన్ని ఏమంటాం మనం? రెగ్యులర్ వెర్బ్ అని చెప్పి మనం అంటాం. ఈ బిగాన్ ఏమంటామంటే ఇర్రెగ్యులర్ వెర్బ్ అంటాం. అంటే దీనికి ఈడీలు లేవు కాబట్టి ఇది ఇర్రెగ్యులర్ వెర్బ్. ఈడీలు వచ్చినాయి కాబట్టి ఇది మనకి రెగ్యులర్ వెర్బ్. ఇది ఫస్ట్ తేడా, గుర్తుపెట్టుకోండి. రైట్. రెండో తేడా ఏంటి అంటే బిగిన్ అనేది మనకి ఫార్మల్ ఇంగ్లీష్, స్టార్ట్ అనేది మనకి ఇన్ఫార్మల్ ఇంగ్లీష్. ఫార్మల్ ఇంగ్లీష్ అంటే పెద్దవాళ్ళకి వాడేటప్పుడన్నా, సీనియర్స్కి, పెద్దవాళ్ళకి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం బిగిన్ అనేటువంటి వర్డ్ రావాలి. రైట్. ద ప్రైమ్ మినిస్టర్ బిగాన్ హీజ్ స్పీచ్ అనాలి. అంతేగాని ద ప్రైమ్ మినిస్టర్ స్టార్టెడ్ హీజ్ స్పీచ్ అని చెప్పి అనకూడదు. హీ బిగాన్ హీజ్ స్పీచ్ అని చెప్పి చెప్తాం. రైట్. వాట్ టైమ్ డస్ ద పిఎం బిగిన్ హీజ్ స్పీచ్? ఆయన ఎన్ని గంటలకి స్పీచ్ స్టార్ట్ చేస్తారు? అది స్టార్ట్ అనేది ఎప్పుడు వాడతాం? మన ఇంట్లో వాడుకునేటప్పుడు, మన ఫ్రెండ్స్కి కానీ, బయట వాళ్ళకి కానీ, తెలియని వాళ్ళకి కానీ అప్పుడు వాడేదాన్ని మనం ఏమంటాం అంటే స్టార్ట్తో మనం దీన్ని వాడతాం. రైట్. ఈ స్టార్టెడ్ ద మీటింగ్ అంటాం ఎవరన్నా మామూలు వాడు చేస్తే కనుక. అది మనకు ఉండేటువంటి తేడా. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి చూడండి, మెషిన్స్కి సంబంధించి మనం స్టార్ట్ అనేదే వాడాలి. ఇంకోటి వాడితే బాగోదు. ఇక్కడ చూడండి, ఈ స్టార్టెడ్ ది కార్ అంటాం. కార్ అనేది మిషన్. అది ఈ స్టార్టెడ్ ది కార్ అంటాం. అక్కడ మీరు హీ బిగాన్ ది కార్ అని చెప్పండి, ఎంత బాగుంటుందో మీకే అర్థమవుతుంది. కాబట్టి హీ స్టార్టెడ్ ది కార్ అంటాం. హీ స్టార్టెడ్ ది ఇంజిన్ అంటాం. హీ స్టార్టెడ్ ది ఇంజిన్ అంటాం. హీ స్టార్టెడ్ ది కంప్యూటర్ అంటాం. ఆ విధంగా అనాలి. కానీ హీ బిగాన్ ది కంప్యూటర్, హీ బిగాన్ ది కార్, ఈ విధంగా మనం దీన్ని చెప్పం. ఇది ఫస్ట్ డిఫరెన్స్. మెషిన్స్ కానీ, మెషిన్స్కి సంబంధించి ఈ స్టార్టెడ్ హీజ్ సెల్ ఫోన్. మనం స్టార్ట్ బటన్ అంటాం కానీ బిగిన్ బటన్ అని చెప్పి అన్నాం మనం. ఎందుకంటే అది అన్నిటికీ మిషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి. అలాగే ఎప్పుడప్పుడు వాడతామంటే ఈ స్టార్టెడ్ హీజ్ బిజినెస్ అంటాం. ఈ స్టార్టెడ్ హీజ్ బిజినెస్ అంటే బిజినెస్ ఎప్పుడు కూడా మనం స్టార్టెడ్ అనే దాంతోనే స్టార్ట్ చేయాలి. అలాగే హీ స్టార్టెడ్ ఫైర్ అని చెప్పి మనం చెప్తాం. అలాగే హీ స్టార్టెడ్ హిజ్ జర్నీ అంటాం. హీ స్టార్టెడ్ హిజ్ జర్నీ. ఈ విధంగా మనం కొన్ని మాటలకు మాత్రమే మనం స్టార్ట్ అనేది వాడతాం. ఆ విషయాల్లో తప్పితే మిగతా విషయాల్లో అన్నింటిలో కూడా మనకి తేడా లేదు. మీరు స్టార్ట్, బిగిన్ అని చెప్పి రాసుకోవచ్చు. రైట్. ఫస్ట్ చెప్పుకున్నాం హీ స్టార్టెడ్ రన్నింగ్ అని, హీ బిగాన్ రన్నింగ్ అని చెప్పి మనం దీన్ని చెప్పడం జరిగింది. ఈ రెండే మనకి ఎక్కువగా మనకి తేడాలు కనబడదు. అంటే కొన్ని చోట్ల మాత్రమే మనం ఇవి వాడతాం, అన్ని చోట్ల మనం వాడలేము ఇట్లా. ఓకే. రైట్. ఇప్పుడు స్టార్ట్ తర్వాత మీరు టు రాయొచ్చు, తర్వాత ఐఎన్జీ ఫాము రాయొచ్చు. అలాగే బిగిన్ తర్వాత మీరు ఇన్ఫినిటివ్ రాయొచ్చు, ఐఎన్జీ రాయొచ్చు. అంటే ఏంటి? హీ స్టార్టెడ్ టు రీడ్ అని చెప్పొచ్చు, హీ స్టార్టెడ్ రీడింగ్ అని కూడా చెప్పొచ్చు. తేడా లేదు. హీ బిగాన్ టు రీడ్ అని చెప్పొచ్చు, హీ బిగాన్ రీడింగ్ అని కూడా మనం దీన్ని చెప్పొచ్చు. అంటే రెండిటికి కూడా మీరు టూ వాడుకోవచ్చు, ఐఎన్జీ వాడుకోవచ్చు. రెండిటికి కూడా మీరు టూ వాడుకోవచ్చు, ఐఎన్జీ మీరు వాడుకోవచ్చు. ఈ విషయంలో మనకి వాడి ఛాయిస్ ఇచ్చేసాడు, ఏం పర్లేదు. రైట్. హీ స్టార్టెడ్
హీ స్టార్టెడ్ టు ఎర్న్ మనీ అనొచ్చు, హీ స్టార్టెడ్ ఎర్నింగ్ మనీ అనొచ్చు, హీ బిగాన్ టు ఎర్న్ మనీ అనొచ్చు, హీ బిగాన్ ఎర్నింగ్ మనీ అని కూడా మనం ఇక్కడ అనొచ్చు అనమాట. ఇవి మనకి స్టార్ట్కి బిగిన్కి ఉండేటువంటి తేడా. కాబట్టి స్టార్ట్ అనే దానికేమో ఈడీలు వస్తాయి, బిగిన్ అనే దానికి ఈడీలు రావు. బిగిన్, బిగాన్, బిగన్, స్టార్టెడ్. బిగిన్ అనేది ఫార్మల్ వర్డ్, స్టార్ట్ అనేది ఇన్ఫార్మల్ వర్డ్. ఫార్మల్ వర్డ్ అనేది మనం పెద్దవాళ్ళకి, మినిస్టర్లకి, ప్రైమ్ మినిస్టర్లకి వాడతాం. స్టార్ట్ అనేది మనతో పాటు ఉండేవాళ్ళు అందరితోటి మనం దీన్ని వాడతాం. కొన్ని సందర్భాలు ఎస్పెషల్లీ మెషిన్స్కి సంబంధించి మాత్రమే మనం స్టార్ట్ అనేటువంటి వర్డ్ రాయాలి. ఈ స్టార్టెడ్ ది కార్ అంటాం, ఈ బిగాన్ ది కార్ అని చెప్పి మనం ఇక్కడ అనకూడదు. తర్వాత స్టార్ట్ తర్వాత మీరు టు రాయొచ్చు, ఐఎన్జీ రాయొచ్చు. బిగిన్ తర్వాత కూడా మీరు టు రాయొచ్చు, ఐఎన్జీ ఇక్కడ మీరు రాసుకోవచ్చు. ఇవి మనకి తెలిసినంత వరకు ఈ తేడాలు అనమాట. ఓకే డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.